తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి విచారణలో భాగంగా మాజీ టీటీడీ చైర్మన్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నానైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని నిన్నటి రోజున హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈ యొక్క సిట్ అధికారులు విచారించడం జరిగింది. విచారణలో భాగంగా అనేక ప్రశ్నలకి వైవి సుబ్బారెడ్డి గారు అంతా అధికారులే చేశారని చెప్పేసి తప్పించినట్టుగా అర్థమవుతుంది. మరి మొత్తానికి ఈ యొక్క విచారణకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని తిరుపతి సిట్ అధికారులు స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన నివాసంలో విచారించారు. అనేక ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ కూడా మొత్తం అధికారులే చేశారు, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి మొత్తం అధికారులు చేస్తే ఒక చైర్మన్గా ఆయన నామమాత్రం హోదా అంటారా? మొత్తానికి ఆయన చెప్పిన సమాధానానికి మీరేమంటారు? మనకి ఒక పోలిక మనం స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి వింటూ ఉంటాం. అగ్ని చుట్టూ భ్రమించే శలభాలు అని చెప్తారు. అంటే ఒక మంట వెలుగుతూ ఉన్నప్పుడు ఆ మంటకు ఆకర్షితులయ్యి చాలా పురుగులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ అగ్నిని ముట్టుకుంటే ఏం జరుగుద్దో తెలియక ఆ అగ్నిలో పడి చచ్చిపోతూ ఉంటాయి. అలాగే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వీళ్ళకి ఆకర్షితులయ్యి వీళ్ళకి ఎంతటి సేవ చేస్తే అంతగా ఆ సేవ చేసిన అధికారులకి ఏం ముట్టింది అనేది నాడు జైళ్లపాలైన అధికారులు రోల్ మోడల్గా ఉన్నారు. నేడు జైళ్లపాలు అవుతున్నా అయిన అధికారులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. నాటి అనుభవాలు చూసైనా సరే ఈ అధికారులకి వాళ్ళకి స్వతహాగా బుద్ధి రావాలి. బుద్ధి తెచ్చుకోకుండా పెద్దరాళ్ళ కింద చేతులు పెడితే ఏం జరుగుద్ది అనేది కనీసం చదువు, లోకజ్ఞానం, అనుభవం, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగస్తులు ఈ విధమైన నేర స్వభావంతో కలిగిన నాయకుల సహవాసం చేస్తే ఆ సహవాస దోషం ఇలానే ఉంటుంది. ఆదేశాలు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఆదేశాలు పాటిస్తారు. పేపర్ మీద వీళ్ళ సంతకాలు ఉంటాయి, బాధ్యులు వీళ్ళు అవుతారు, శిక్షలకు వీళ్ళు గురవుతూ ఉన్నారు. వీళ్ళ కుటుంబాల పరువు ప్రతిష్టలు మంటగలుస్తూ ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు అధికారులకి ఆ అధికారులు ఒక బూత్ లెవెల్లో పనిచేసే బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి మొదలుపెట్టి బిఎల్ఓ అంటారు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదాలో ఉన్నవాళ్ళు, చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళిన అధికారులు కూడా వీళ్ళ నిర్వాహక పర్యవసానం ఇవాళ విచారణలు ఎదుర్కొంటున్నారు, కేసులు పాలవుతూ ఉన్నారు, జైళ్ళ పాలవుతూ ఉన్నారు, అవమానపడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సరే ఈ అధికారులకు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఇక ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదంటారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో కూడా 4 సంవత్సరాలు పాలక మండలి చైర్మన్గా వ్యవహరించింది ఆయన. ఆయన పాలక మండలి చైర్మన్గా వ్యవహరించిన రోజున నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనలు సడలించుతున్నారు అని చెప్పని తెలిసినప్పుడు పాలక మండలి చైర్మన్గా ఆయన ఏం చేయాలి? ఆయన ప్రమేయం లేకుండా, ఆయన దగ్గరికి ప్రతిపాదన రాకుండా, ఆయన ప్రోద్బలం లేకుండా కేవలం అధికారుల స్థాయిలోనే లక్షలాది కేజీల నెయ్యి కొనుగోలు, తిరుమల శ్రీవారికి సంవత్సరాల తరబడి నెయ్యి సప్లై చేస్తున్న కర్ణాటక రైతు సమాఖ్యకి సంబంధించిన నందిని నెయ్యిని ఆపేసి ఎక్కడో ఉన్న బోలేబాబా డైరీ, ఇంకెవడో ప్రీమియర్ ఆగ్రో, ఇంకెవరో వైష్ణవి డైరీ, ఇంకెవరో ఏఆర్ డైరీ, వాళ్ళకి స్వతహాగా మిల్క్ ప్రొక్యూర్మెంట్ పరిజ్ఞానం లేదు, ఆ నెట్వర్కు లేదు, వాళ్ళు 1 కేజీ వెన్న మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేయటం లేదు. అయినా సరే వాళ్ళ నుంచి 6,800 టన్నుల నెయ్యి, అంటే 68 లక్షల కిలోల నెయ్యి 5 సంవత్సరాల కాలంలో టీటీడీ ప్రొక్యూర్ చేయగలిగింది అని అంటే, అలా ప్రొక్యూర్ చేస్తున్న నెయ్యి సబ్స్టాండర్డ్ క్వాలిటీ నెయ్యి, అది నెయ్యి కాదు, అందులో వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ అయి ఉన్నాయి అని చెప్పని 2022లోనే నాడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి దృష్టికి వచ్చిన అదే డైరీలకు ఆర్డర్లు కొనసాగించబడిన ఉదంతం కళ్ళ ముందు కనిపిస్తుంటే, స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి, డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తుంటే నాకేం తెలీదు, అధికారులది అంతా బాధ్యత అని చెప్పని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు. నాడు ఈవోగా పనిచేసిన అధికారి ధర్మారెడ్డి నాకేం సంబంధం లేదు, ఆ రోజు పైవాళ్ళు చెప్పింది నేను చేశాను అంటున్నాడు. అంటే పైనున్న వైవి సుబ్బారెడ్డి కింద వాళ్ళ మీద నెపం మోపుతూ ఉన్నాడు, కిందనున్న ధర్మారెడ్డి పైనున్న వైవి సుబ్బారెడ్డి మీదకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే
ఇవాళ బాధ్యతలు, అధికారాలు హోదాలు అనుభవించారు. వాళ్ళు ఆ అధికారం హోదా అనుభవించే సందర్భంలో వాళ్ళ బాధ్యతల నిర్వహణ పరంగా జరిగిన తప్పులకి ఆ రోజు హోదా మర్యాద ప్రివిలేజెస్ అన్నీ అనుభవించిన వాళ్ళు ఇవాళ జరిగిన తప్పులకి బాధ్యత తీసుకోవడానికి వచ్చేటప్పటికి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మేము అమాయకులం, ఆణిముత్యాలం, ఇంకెవరో చేసిన తప్పుకి మమ్మల్ని ఎందుకు విచారిస్తున్నారు అంటున్నారు. పోనీ మీరే చెప్పండి, ఎవరు చేశారో తప్పు, ఎవరి స్థాయిలో జరిగిన నిర్ణయం అది, ఆ నిర్ణయాధికారం ఉన్న వ్యక్తులు ఎవరో చెప్పండి. అవి చెప్పరు. మళ్ళీ చిన్నప్పన్న అనే వాడిని ప్రశ్నిస్తే ఈ వైవి సుబ్బారెడ్డి పిఏని అంతా పెద్ద ఆయన చెప్పాడు అంటున్నాడు. ఆ పెద్ద ఆయన ఎవరు అంటే ఆ పెద్ద ఆయన పేరు చెప్పడం. అంటే పెద్ద ఆయన అంటే ఎవరు? బాగా ఒడ్డు పొడుగు ఎత్తు లావుగా ఉన్న వ్యక్తి, లేదు వయసులో పెద్ద వ్యక్తి, ఎవరు పెద్ద ఆయన అంటే? లేదు ప్రభుత్వ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, లేదు ఆ తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి, లేదు టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, ఎవరు పెద్ద ఆయన అంటే ఎవరికి అన్వయించుకోమని చెప్పని చిన్నప్పన్న ఈ పెద్ద ఆయన అని చెప్పని చెప్తా ఉన్నాడు. అదే సందర్భంలో వైవి సుబ్బారెడ్డి అధికారులది బాధ్యత అంటున్నాడు. ఏ అధికారులది? పర్చేసింగ్ కమిటీ వాళ్ళ స్థాయిలో వాళ్ళే నిర్ణయం తీసుకున్నారా? అంటే బోర్డు ఏం చేస్తుంది మరి అప్పుడు? ఇక్కడ గమనించుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి ఆ రోజున ఫైల్ మీద సంతకం పెట్టిన అధికారి అజయ్ కల్లంని విచారించలేదే, అజయ్ కల్లం మీద కేసు నమోదు చేయలేదే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారే. మరి వాళ్ళ టీటీడీ చైర్మన్గా వ్యవహరించి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నందిని నెయ్యిని రద్దు చేయటం, ఈ బోలేబాబాతో నెయ్యి ఒప్పందం కొనుగోలు ప్రతిపాదన ఆమోదించడం బోర్డు స్థాయిలో తీసుకున్న నిర్ణయం. దాన్ని ఇవాళ అధికారుల మీదకి నెపం నెట్టేసి, సరే అధికారుల మీదకి నెపం నెడతారు. ఎంతమంది అధికారులు మీరు బలిపశువులు చేస్తారు? ఒక్కసారి మనం గమనించుకుందాం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఎంతమంది అధికారులు బలిపశువులుగా మారారు? ఇతని పాలనా హయాంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా నాడు తిరుపతి ఈఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష, అతని లాగిన్ ఐడిని నాడు తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డి చేత ఆ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేయించి దాని ద్వారా 35,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఆ ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చారు. ఈ ఫిర్యాదులు ఎన్నికల కమిషన్కి వెళ్ళిన తర్వాత ఎన్నికల కమిషన్ అక్కడ జరిగిన తప్పును నిర్ధారణ చేసుకున్న తర్వాత ఐఏఎస్ అధికారి గిరీషాని, సహకరించిన చంద్రమౌళేశ్వర రెడ్డిని, సిఏల్ని, ఎస్ఐల్ని, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు, తహసీల్దారుల స్థాయి వరకు సస్పెన్షన్కి గురి చేశారు. అలాగే ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన అనంతపూర్ జెడ్పీసీఓ భాస్కర్ రెడ్డి, అతనికంటే ముందు అనంతపూర్ జెడ్పీసీఓగా పనిచేసిన మహిళాధికారిని, వీళ్ళిరువురు సస్పెన్షన్కి గురయ్యారు. పర్చూర్ నియోజకవర్గంలో అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 3 ఎస్ఐలు, తహసీల్దార్లు, అక్కడ ఓట్ల తొలగింపులు చేర్పుల్లో చేసిన తప్పులకి వాళ్ళు బలిపశువులుగా మారే వాళ్ళు సస్పెన్షన్కి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది తహసీల్దార్లు, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బిఎల్ఓలు సస్పెన్షన్కి గురయ్యారు. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ రికార్డు రూమ్ తగలబెట్టిన కేసులో అప్పటి ఆర్డీఓ, అంతకు ముందు ఆర్డీఓతో కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇక ఐపీఎస్లు సంజయ్, ఐపీఎస్ పివి సునీల్ కుమార్, ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ విశాల్ గున్ని, ఐపీఎస్ కాంతిలాల్ రాణా టాటా, వీళ్ళందరూ కేసుల పాలు, జైలు పాలు అవుతూ ఉన్నారు. మరి ఇంతమందిని బలి తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ పార్టీ శ్రేణులు బోర్గడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన సందర్భంగా అతనికి గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో పరుపులు దిళ్ళు వేసి మర్యాదలు చేశారు అని చెప్పని కొందరు పోలీసులు సస్పెన్షన్కి గురయ్యారు. ఆ తర్వాత అతని జైలుకి తీసుకెళ్లే క్రమంలో అతనిని క్రాస్ రోడ్స్లో విందు వినోదాలతో మునిగి తేలారు అని చెప్పని ఇంకొందరు పోలీసులు సస్పెన్షన్కి గురయ్యారు. ఆఖరికి నిన్న భాస్కర్ రెడ్డి అని చెప్పని వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్త, అతన్ని జైలుకి తరలించే క్రమంలో అతనితోటి రెస్టారెంట్లో సీట్ షేర్ చేసుకున్నారు అని చెప్పని ఇంకా కొందరు పోలీసులు సస్పెన్షన్కి గురయ్యారు. అంటే ఎంతమంది పోలీసు అధికారులు, ఎంతమంది ఉద్యోగస్తులు మీ అధికార దాహానికి బలిపశువులు కావాలి? మీకు సేవ చేసిన పర్యవసానం, మీకు లాయల్టీ ప్రదర్శించిన పర్యవసానం ఎంతమందిని ఇవాళ మీరు బలి తీసుకుంటా ఉన్నారు? ఇంకా ఇప్పటికీ మీ పాలనా హయాంలో జరిగిన తప్పులకి ఈనాటికి కూడా అధికారులనే బలిపశువులుగా మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని సంఘటనలు కళ్ళ ముందుకు వస్తూ ఉన్నప్పుడు, ఇంతమంది అధికారులు బలిపశువులుగా మారుతూ ఉన్నప్పుడు, కనీసం ఇప్పటికైనా సరే
అధికార వ్యవస్థ మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఎవరి సహవాస దోష పర్యవసానం ఇవాళ మీ కెరీర్లు పణంగా పెట్టబడతా ఉన్నాయి. ఇవాళ అంతిమంగా మీరు సమాజం ముందు, ప్రజల ముందు మీరు తేలికవుతూ ఉన్నారు. మీ ఆయన ఎందుకు సస్పెన్షన్కు గురయ్యాడు అని చెప్పని మీ సత్యమణి ఎవరైనా ప్రశ్నిస్తే, మీ నాన్న సస్పెన్షన్కు గురయ్యాడంట ఎందుకు అని చెప్పని మీ పిల్లల్ని ఎవరైనా స్కూల్లో ప్రశ్నించితే వాళ్ళు ఎదుర్కొనే పెయిన్, అవమానం ఏంటో మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ మీ కెరీర్లో ఇవాళ ఒక బ్లాక్ స్పాట్లుగా ఈ సస్పెన్షన్లు, ఈ కేసులు మీకెందుకు ప్రతిబంధకంగా మారుతున్నాయి? ఎవరు సహవాస దోష పర్యవసానం, ఎవరికి మీ పరిధి దాటి బిజినెస్ రూల్స్ని అతిక్రమించి రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేసి మీరు సేవ చేసిన పర్యవసానం ఈ విధమైన చర్యలకి బాధ్యులవుతూ ఉన్నారు, గురవుతున్నారు అనేది మొట్టమొదటి మీరు గుర్తించండి. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ నిర్ణయాలని ఇంకా ఎంతకాలం మీరు గుడ్డిగా ఫాలో అయ్యి మీరు బలిపీఠం మీద బలిపోసలుగా మారడానికి సిద్ధంగా ఉన్నారో మొట్టమొదట అధికారులుగా మీరు గుర్తించండి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.